ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. ఏ గ్రహ మంచి ఫలితాలు ఇస్తున్నాయి, చెడు ఫలితాలు ఇస్తున్నాయి? కర్కాటక రాశి వారికి ఆగస్టు 16 నుండి 31 తారీఖు వరకు 2024 కర్కాటక రాశి వారికి గ్రహ అనుగ్రహం ఎలాగున్నది అనేది తెలియపరుస్తున్నాము. జన్మములో రవిగ్రహం ఉన్నాడు. శరీర భోగము, అనుకున్న పనులు సకాలములో నెరవేరటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దేశ విదేశాలుగా పర్యటన చేస్తారు. అనుకున్న పనులు నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రవిగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. అలాగని కుజగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. ఆరోగ్యం బాగుంటుంది. విదేశ గమనము, అనుకున్న పనులు యత్న కార్యసిద్ధి, విశేషమైనటువంటి వారి యొక్క మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఏముంటున్నాయో మనసులో అవన్నీ కూడా నెరవేరటానికి, వ్యాపార వ్యవసాయదారులకు అన్ని విజయము చేకూరటానికి అవకాశం ఉన్నది. శత్రు జయము, శత్రువులను జయిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మనసు ఉల్లాసముగా ఉంటున్నది. జన్మములో బుధగ్రహం ఉన్నాడు. బంధు విరోధము, అనారోగ్యము, చెడు స్నేహాలకి చేస్తారు. చెడు స్నేహం వల్ల నష్టపోతారు. చెడుకి అనే దానికి దూరంగా ఉండవలయను. అలాగనే గురుగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. సర్వకార్య జయము, వాళ్ళు పట్టుకున్న పని, కర్కాటక రాశి వారు ఏ పని చేస్తున్నారో వారికి విజయం చేకూరటానికి అనుకూలంగా ఉన్నది. యత్న కార్యసిద్ధి, ధనధాన్య లాభము, అభివృద్ధి కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. సంతానము వల్ల సుఖము, సంతోషము. సంతానము లేని వారు సంతాన ప్రయత్నము చేస్తే విశేషమైనటువంటి లాభం కలగటానికి, సంతానము కలగటానికి అవకాశం ఉన్నది. శుక్రగ్రహము ధనస్థానములో ఉన్నాడు. కళాత్ర సౌఖ్యము, అంటే కర్కాటక రాశి వారి యొక్క భార్య గాని, భార్య దరువు వారు గాని, వారి యొక్క వలన ఈ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాన్ని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంది. భార్య వల్ల సుఖపడతారు. మిత్రులు సహాయపడతారు. స్త్రీ సుఖము అందటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యవసాయదారులు, లాయర్లకి, ఇటువంటి ఉద్యోగం చేసేటువంటి వారికి విశేషమైన మంచి ఆదాయము పొందుతారు. మంచి లాభాలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని శనిగ్రహము అష్టమందున్నాడు. ఏ పని తలపెట్టినా దాని వలన అకారణంగా విరోధము కలగటానికి అవకాశం ఉన్నది. అధిక శ్రమ, రుణబాధలు. శనిగ్రహం బాగులేడు కాబట్టి శనికి పరిహారం చేసుకోలేను. అలాగనే భాగ్యస్థానంలో రాహుగ్రహం ఉన్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి గాని, ధనము నిల్వ చేసిన ధనము గాని ఖర్చు అయిపోతున్నది. రాహువుకి పరిహారం చేసుకోవలేను. అలాగనే కేతుగ్రహము తృతీయములో ఉన్నాడు. ధనధాన్య లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. యత్న కార్య సిద్ధి, అనుకున్న పనులు విద్యార్థులకు గాని, ఉద్యోగస్తులకు అందరికి కూడా విశేషమైనటువంటి యోగ కాలం అని చెప్పవచ్చును. అదృష్టము కూడా మంచి యోగ కాలం అని చెప్పవచ్చును. అయితే వీరికి కలిసి వచ్చే అదృష్టము వారాలు: ఆదివారం కలిసి వస్తున్నది, గురువారం కలిసి వస్తున్నది, మంగళవారం కలిసి వస్తున్నది, శుక్రవారం కలిసి వస్తున్నది. అదృష్ట సంఖ్యలు 1వ తారీఖు, 3వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు. ఈ అదృష్ట సంఖ్యలు వీరికి తప్పనిసరిగా కలిసి వస్తుంది. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.